సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ జూలై 6 నుంచి మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడంతో ఇవి ఇంకా పాపులర్ అయ్యాయి. ఏంటి సార్ వీటికున్న స్పెషలైజేషన్ ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కరు చేయొచ్చు అంటారా? అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అన్నప్పుడు ఏంటంటే, గుప్తము అంటే మీకు మీరు చేసుకోండి, కానీ దాన్ని విచ్చలవిడిగా అంటే దాన్ని ఏదో పబ్లిసిటీ చేసినట్టు మేము ఇంత గొప్పగా చేసాం అంత గొప్పగా చేసామని చేయకూడదు గుప్త నవరాత్రులు అంటే. అలాగే శక్తి దేవత ఆరాధనలు చేసేటప్పుడు ఆ యొక్క మంత్రం ఏదైతే ఇస్తారో గురువుల నుంచి ఒకప్పుడు ఆ యొక్క వ్యక్తిని పూర్తిగా పరిశీలన చేసి పరీక్షించి ఇచ్చేవారు. ఎందుకంటే శక్తి దేవత ఆరాధన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఒక శక్తి దేవత ఆరాధన చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారు, మాట అన్నారు, మీరు వెంటనే కోపడ్డారు అనుకోండి, వెంటనే ఆ దేవత వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే. అందుకని ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు అబ్జర్వ్ చేసి, పాతకాలంలో ఇప్పుడు కాదు, వీళ్ళు ఓకే ఎటువంటి కోపాలకి ద్వేషాలకి గురవ్వరు, ప్రశాంతంగా ఉంటారు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అమ్మవారి యొక్క సంబంధించినటువంటి ముఖ్యంగా శక్తి దేవత సంబంధించిన మంత్రాలు ఇచ్చేవారు. అదర్వైజ్ ఇచ్చేవారు కాదు. అంటే అనవసరంగా కోపం వల్ల ఏమవుతుంది, ఇద్దరికీ నష్టం. అది మీ చిన్న కోపం వల్ల వాళ్ళకి నష్టం జరిగినందుకు ఆ కర్మ మళ్ళీ మీరు అనుభవించాలిగా. వాళ్ళు ఒకవేళ కావాలని ఇబ్బంది పెట్టారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరంతా మిమ్మల్ని ఇది చేసుకుంటున్నా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఎటువంటి ధర్మంగా ఉన్నారు, ఎటువంటి అధర్మం చేయలేదు, అప్పుడు మీకేం అవ్వదు. కానీ ఇవాళ రేపు ఈ కలియుగంలో కొంచెం అది సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకని ఆ జాగ్రత్త తీసుకోవాలని చెప్తారు. పటం పెట్టుకొని ఎవరైనా అసలు, అందులో ముఖ్యంగా శ్వేత రంగులో ఉండేటువంటి వారాహి అమ్మవారి పటం పెట్టుకొని చేస్తే చాలా మంచిది. దానికి పెద్దగా మనం అమ్మో నాకు పూజ చేయడం రాదు, ఏం కంగారు పడక్కర్లేదు, చక్కగా పటం పెట్టుకుంటాం, పంచోపచారాలతో దీపం వెలిగించుకుంటాము, మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకుంటాము, దాని తర్వాత అమ్మవారి యొక్క నామాలతో నామవలసిన నామాలు, లేకపోతే ఓం వారాహిదేవి నమః చేసుకోవచ్చు. ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా సమర్పిస్తాం. అయితే అమ్మవారు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి మొట్టమొదటిగా అంటే, అమ్మవారి దగ్గర మీరు కనుక ఆయుధాలు చూసినట్లయితే, ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే ఆ యొక్క యోగాన్ని ఇస్తుందని. లలిత అమ్మవారి చేతిలో చూడండి చెరకు విల్లు పూల బాణాలు ఉంటాయి. ఈ అమ్మవారి చేతిలో ఏంటంటే శంకు చక్రాలతో పాటు నాగలి రోకలి ఉంటుంది. నాగలంటే ఏమిటంటే దున్నడం, రోకలంటే ఆ దున్నటువంటి ధాన్యాన్ని మళ్ళీ దంచితే అందంగా వస్తుంది. అంటే ఏమిటి, మాతృస్వరూపిణి అంటారు. సప్త మాతృకలలో ఒక మాతృక, 5వ మాతృక అమ్మవారు. ఓకే. అంటే మదర్లీ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి అమ్మవారు. చాలామంది ఈ విషయం తెలియక, అమ్మో వారాహి రూపాన్ని మీరు పూజిస్తున్నారో, అమ్మో ఇంట్లో ఫోటో ఉండకూడదు చేయకూడదు అంటారు. ఇక్కడ నేనేమంటానంటే, అమ్మ ఇప్పుడు మీరు ఉన్నారు, ఉదాహరణకి మీకు ఒక పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీరు తల్లి, మీరు మిలిటరీలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు మీ వేషధారణ ఎలా ఉంటుంది, ఒక గన్ను పట్టుకొని, అప్పుడు ఈ పిల్లలు అమ్మాని పిలవకూడదా, దగ్గరికి రాకూడదా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే శక్తి అవతారంగా ఉన్నప్పుడు వారాహి కావచ్చు, కొన్ని అవతారాలు ఉంటాయి, దుర్గా కావచ్చు, పులి మీద ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. అది ఎవరికి, శత్రువులకి ఆ రూపం. ఆ భయం శత్రువులు పడాలి, మనం ఎందుకు పడాలి తల్లికి. ఇప్పుడు మీరు మిలిటరీలోకి వెళ్ళారు, ఆర్మీలో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు, నేవీలోనే ఇందులో ఉన్నారు, మిమ్మల్ని కాల్చడానికి లేకపోతే మీతో యుద్ధం చేయడానికి వచ్చిన వాడు భయపడతాడు, కానీ తల్లి గురించి బిడ్డ ఎందుకు భయపడుతుంది, ఎందుకు భయపడాలి, ఎందుకు వెళ్ళకూడదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అమ్మవారిని కొలవాలి. ఓకే. అలా కొలచి అమ్మవారి యొక్క నామాన్ని చేసేటువంటి వారికి స్థిరత్వం వస్తుంది. ఫస్ట్ వారాహి అమ్మవారిని చేయడం వల్ల ఏమిటి ఫలితం అంటే స్థిరత్వము. అదేవిధంగా భూ సంబంధించినటువంటి వివాదాలు ఏవైనా ఉన్నాయి, ఒక ఫ్యామిలీ అయితే పాపం ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఏదో రూపాయి చేసుకొని, ఒక్క పాప వాళ్ళకి ఒక ల్యాండ్ కొంటే ఎవరో కబ్జా చేసేసారు, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం. వాళ్ళు ఇట్లాగే జాతకం చూపించుకున్నప్పుడు వాళ్ళ జాతకాల్లో కూడా కొంచెం భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి. వారాహి చేసుకోండి అమ్మా అంటే, వారాహి చేసుకుంటే ఎంత విచిత్రం అంటే, వాళ్ళంతటా వాళ్ళే మాకు వద్దులేండి ల్యాండ్ తీసేసుకోండి అని ఇచ్చారు. ఓకే. అంత శక్తి ఉంటుంది. అంటే మీరు వరాహం యొక్క శక్తి కదమ్మా వారాహి అంటే, వరాహమూర్తి యొక్క శక్తి. వరాహం అంటే ఎవరు, వరాహ అవతారం ఎలా వచ్చింది, బ్రహ్మ ఒక తుమ్మితే చిన్న ఆకారంలో బయటకు వచ్చి అది పెద్ద ఆకారంగా దాల్చింది. ఆ యొక్క రాక్షసుడి సంహారం చేయడానికి ఆ రూపంలో వచ్చాడు స్వామి. వచ్చి ఆ రూపానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, మీరు చూడండి వరాహాన్ని కూడా మామూలుగా బయట చూడండి, అది భూమిని వాసన చూసుకుంటూ తిరుగుతుంది.
అన్ని జంతువుల్లా కాకుండా వాసన చూస్తూ తిరుగుతా అంటే ఏమిటి, ఆ యొక్క అవతారానికే భూమి ఎక్కడుందో తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. మీరు పాతకాలం యుద్ధాల్లో కూడా చూడండి, వాళ్ళు ఏదో వారిని అస్త్రం వదిలితే వీళ్ళు ఇంకొక అస్త్రం వదిలేరు, అగ్నిస్త్రం వదిలితే వరుణాస్త్రం వదిలేరు అంటారు. అంటే ఏమిటి, ఈ ఎనర్జీని ఇది ఆపగలదు, అగ్నిని నీరు ఆర్పగలదు. అలాగే ఒక ఎనర్జీని ఒక ఎనర్జీ కనెక్ట్ అవ్వగలదు. చదువు రావట్లేదు, జ్ఞానానందమయం దేవం చదువుకోండి, సరస్వతీదేవి స్తోత్రం చదవండి అంటాం, అంటే దాన్ని క్యాప్చర్ చేస్తుంది. అట్లాగే ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు ఎవరైతే ఉన్నాడో, జైవిజుల్లో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళ శాపం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన తీసుకెళ్ళి సముద్రంలో దాచేసినప్పుడు అది తెలియాలిగా ఎక్కడుందో, ఓన్లీ దీనికే, ఈ యొక్క అవతారానికే తెలుస్తుంది అది ఎక్కడుందో కనిపెట్టాలంటే. వెళ్ళి ఆ భూమిని తీసుకొచ్చి తన మూతి మీదలా మనకి చూపిస్తుంటుంది. మనం అనుకుంటాం ఈ మధ్య కనిపెట్టారేమో, 300 ఏళ్ల క్రితం రౌండ్ ఉందని కనిపెట్టారు, మన పురాణాలు ఎప్పుడే చెప్పాయి గోళము భూగోళము అని. తీసుకొచ్చి మళ్ళీ కక్షలో పెడతాడు. అంటే ఈ భూమిని తీసుకొచ్చి పెట్టిన వ్యక్తికి ఎలాంటి శక్తి ఉంటుందంటే, భూ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి తొలగించేటువంటి శక్తే ఉంటుంది. ఓకే, అందుకని భూ సంబంధించిన ఇంద్రియ శక్తి. మనం ప్రతిదానికి కంగారు పడిపోతున్నాము వారాహి చేసుకోవడం ద్వారా, లేదా ఒక్కోసారి చిన్నపిల్లలు అన్నిటికీ భయపడిపోతున్నారండి అంటుంటాం, వారాహి చేయించవచ్చు వాళ్ళతో. స్తోత్రాలు చదువుకోవచ్చు, తప్పేం కాదు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు, ఇంట్లో పటం పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా శక్తి దేవత ఆరాధన చేసేటప్పుడు ప్రశాంత చిత్తాన్ని మనం పెంచుకోవాలి. కోపాలు ద్వేషాలు ఇవి ఉండకూడదు మనలో. దానివల్ల మనకి మంచిది కాదు, ఇటు వ్యక్తికి మంచిది కాదు. పాతకాలంలో అయితే దశమహావిద్యలు చేసేవాడు పంచలు ఉండకూడదు అనేవారు. అంటే వాడు అనవసరంగా మనం ఏదో కోపం తెప్పించడమో, వాడికి కోపం వస్తే ఇద్దరికీ నష్టం అని. శాంతంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క జీవితాన్ని మరీ జన్మలకి వెళ్ళి అనుభవించే కంటే కొంచెం తొందరగా మనిషి ముక్తిని పొందడానికి ఉండేటువంటి మార్గాలు ఇవన్నీ. అంతేగాని భయపడ్డానుకో అలా కాదు. నైవేద్యం పెట్టవచ్చు. అయితే ఈ నైవేద్యాల్లో కూడా శని సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయి. గూడాన్న నైవేద్యం పెడితే మంచిది. ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, పాయసాన్నం. గురుబలం లేదు, హైద్రం అంటే పసుపన్నం కలిపినటువంటిది, లేదా నేతితో కలిపిన అన్నం పెట్టచ్చు. ఇంకా మీ యొక్క శక్తి నైవేద్యం ఎక్కువ పెడతానండి, ఎక్కువ పెట్టండి, లేదు ఒక ద్రాక్ష పండు పెడతాను, అమ్మవారు స్వీకరిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.